హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా ఒక డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి. న్యూ బోర్న్ బేబీ ఫోటోషూట్ కోసం అయితే యూనిక్గా ఈ విధంగా డిజైన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంట్లో ఉన్న వాటితోటే ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక పెద్ద సైజ్ ప్లేట్ అలాగే మీడియం సైజ్ ప్లేట్ అయితే తీసుకొని ఫస్ట్ వచ్చేసి ఒక ప్లేట్ అనేది ఇలా బోర్లా అయితే వేసుకొని దాని చుట్టూ కూడా ఇలా బియ్యం అయితే సర్కిల్ లాగా వచ్చేటట్టుగా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా ఈ విధంగా వేసుకోవాలి. అలా మధ్యలో కూడా ఒక రౌండ్ షేప్ అనే సర్కిల్లా పెట్టేసి సైకిల్ కడ్డీలాగా ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేసుకోవాలి. మనకు స్ట్రైట్గా రావడానికి ఒక స్కేల్ సహాయంతో ఈ విధంగా స్కేల్ పెట్టుకొని మళ్ళీ మీడియం సైజ్ ప్లేట్ అనేది ఈ విధంగా బోర్లో పెట్టేసుకొని దాని చుట్టూ కూడా ప్లేట్ చుట్టూ కూడా మళ్ళీ చిన్న సైజుగా సర్కిల్ లాగా అయితే రౌండ్గా వేసేసుకొని మధ్యలో ఇంకొక చిన్న సర్కిల్ అనేది వేసేసుకొని ఈ విధంగా సైకిల్ టైర్ లాగా మనము సర్కిల్ అనేది వేసుకొని ఈ విధంగా కడ్డీస్ వేసుకోవాలి. మళ్ళీ ఒక మీడియం సైజ్ బౌల్ అయితే తీసుకొని మధ్యలో సైకిల్ పెడల్ వేసుకోవడానికి ఈ విధంగా చిన్న సర్కిల్ అనేది వేసుకొని స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని మనం సైకిల్కి పాదాల దగ్గర తొక్కడానికి ఉంటాయి కదా, అవి కూడా ఈ విధంగా అయితే పెడల్స్ అనేటివి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు సైకిల్ షేప్ వచ్చేటట్టుగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకుంటున్నాం అనమాట. పెద్ద రౌండ్ సర్కిల్ వేసుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని మళ్ళీ మనము పెడల్స్ దగ్గర ఈ విధంగా వేసుకున్నాం కదా, అక్కడ కూడా క్రాస్గా ఈ విధంగా లైన్ అనేది వేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా వచ్చేటట్టుగా మనము బియ్యం అనేది సర్వ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకొని మనము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము సైకిల్ అటు ఇటు మూవ్ చేసుకోవడానికి యాజ్ ఇట్ ఈజ్గా సైకిల్ దగ్గర మనం హ్యాండిల్ కూడా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మీకు ఏ స్టైల్లో ఇష్టం ఉంటుందో ఆ విధంగా అయితే ట్రై చేయండి. కాస్త కొత్తగా యూనిక్గా ఉండేటట్టుగా ట్రై చేయండి. మీ పిల్లల కోసం బేబీ ఫోటోషూట్ మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. వేలకు వేలు తగలపెట్టి బయట వేసుకోవడానికన్నా కూడా ఇంట్లోనే మీరే మీ చేతులతోటి ఇలా ఉన్న వాటితోటే ఈ విధంగా చేసుకొని బేబీని మనము ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ అలా వేసుకొని బేబీ ఫోటోషూట్ కావాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనము బొకేస్ అలా పెట్టుకోవడానికి బుట్టిలాగా అయితే పెట్టుకున్నాం అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు సీట్ కోసము మళ్ళీ ఒక హాఫ్ మూన్ లాగా ఈ విధంగా సర్కిల్ అనేది వేసుకొని పై వైపున మళ్ళీ ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకొని తర్వాత సీట్ కూడా వేసుకోవాలన్నమాట. సైకిల్ సీట్ ఏ విధంగా ఉంటుందో మీరు ఆ విధంగా వేసుకోవచ్చు. లేదంటే మీరు యూనిక్గా ఏదైనా డిఫరెంట్గా ఆలోచిస్తే కనుక ఆ విధంగా చూసుకొని వేసుకోండి అన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా వేసుకొని సైకిల్ సీట్ కూడా వేసేసాను. ఈ మొత్తానికైతే సైకిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు మీ బేబీ ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ చూసుకొని నెంబర్ కూడా వేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 2 రాస్తున్నాను. సెకండ్ మంత్ బేబీ కోసం అయితే ఈ విధంగా యూనిక్గా ఆలోచించి ఈ విధంగా నేను డిజైన్ అయితే చేస్తున్నాను. 2 కూడా రాసేస్తున్నాను. 2 మంత్ బేబీ ఫోటోషూట్ అన్నట్టుగా అయితే ఇట్లా అయితే మార్కింగ్ లేకుండానే ఈజీగా బియ్యంతో ఈ విధంగా మీ దగ్గర బియ్యం లేకుండా ఇంకా ఏదైనా ఉన్నా కూడా మీరు ఈజీగా ఈ విధంగా కొత్తగా ఆలోచించి డిఫరెంట్గా అయితే చేయండి. మీరు ఫోటోషూట్ చేయాలనుకుంటే కనుక మీ బేబీ కోసం అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ 2 కూడా రాసేసాను అనమాట. ఇక బొటీస్ దగ్గర మీరు ఏదైనా ఫ్లవర్ కానీ మీ ఇంట్లో ఉన్న వాటి దగ్గర ఏముంటే అది పెట్టేసుకోండి. ఇక్కడ 2 కూడా రాసేసాను. మొత్తానికి అయితే ఇక్కడ కాలీఫ్లవర్ పెట్టాలనుకున్నాను, కాకపోతే వైట్ కలర్ కాబట్టి కనిపించదు కాబట్టి 3 టమాటోలు 3 నిమ్మకాయలు అయితే పెట్టేసి డెకరేషన్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ డాల్స్ అయితే పెడుతున్నాను అన్నమాట. ఇక్కడ డాల్స్ ఉన్న చోట మీ బేబీని అయితే పడుకోబెట్టి మీరు ఫోటోషూట్ అయితే తీసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే కనుక డబుల్ ట్యాప్ చేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక ఇంకొక వీడియోతో అయితే కలుద్దాం. బాయ్.